వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. ఒక సినిమా వచ్చేటప్పటికి చాలా క్రాఫ్ట్స్ చూస్తూ ఉంటాం. సో టెక్నికల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుస్తూ ఉంది. బట్ ఒక సినిమాని మొత్తం డిజైన్ చేసి స్క్రీన్ మీద చూపించేటప్పటికి బిహైండ్ స్క్రీన్ చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ఒక సినిమా స్క్రీన్ మీద మనకు కనిపించేటప్పుడు ఎలివేట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది. దానికి ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్ట్ డైరెక్టర్ కనుక లేకపోతే సినిమా విజువల్కి వచ్చేటప్పటికి అండ్ మేకింగ్లో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈరోజు మనతో పాటు సో ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారు ఉన్నారు. సో వారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చేటప్పుడు ఘాజీ, వైల్డ్ డాగ్ ఇలాంటి మూవీస్ బయటకు వచ్చేటప్పుడు ఆర్ట్ వాల్యూ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ వాళ్ళ వర్క్ను మాత్రం తక్కువ మంది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంత మంచి వాల్యూ ఉండేటువంటి ఆర్ట్కి ఎందుకు బిహైండ్ ది స్క్రీన్ వచ్చేటప్పటికి సో వాళ్ళ వర్క్ని తక్కువగా ప్రొజెక్ట్ చేస్తారు, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం మురళి గారి మాటలు నేను తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్, నాగరాజ్ గారు. ఘాజీ, సో అది నేషనల్ వైడ్ కూడా దానికి మంచి పేరు వచ్చింది. అవునండి, మంచి సినిమా. టెక్నికల్గా కూడా సో ఇక్కడ మనం ఎంత అప్డేట్ అయ్యామన్న విషయాన్ని కూడా బయట జనాలకు అర్థమయ్యేంత మంచి హిట్. అవును, మంచి స్టోరీ కూడా. తర్వాత వైల్డ్ డాగ్. అవును, మనాలిలో లాక్డౌన్ టైంలో అది కూడా ఆల్మోస్ట్ 30 days అని చెప్పేసి నేను విన్నాను. 35 days. ఎలా అండి, అంటే సెట్ ఏ విధంగా వేయగలిగారు? నాగార్జున గారి సపోర్ట్ ఏ విధంగా అనిపించింది మీకు? మా లాక్డౌన్ టైం సార్, షూటింగ్స్ అంతా ఆగిపోయినాయి. నాకు తెలుసు అప్పుడు ఫస్ట్ లాక్డౌన్, మీకు తెలుసు. అంతా ఇండస్ట్రీ అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకటి ఫుడ్ కూడా లేని సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఆ టైంలోనే చిరంజీవి గారు సిసిసి స్టార్ట్ చేసి అందరినీ ఆదుకోవడం జరిగింది. నాగార్జున గారు, చిరంజీవి గారు, ఆల్ హీరోస్ ఫండింగ్ మొబిలైజ్ చేసి. అవును, అందు దగ్గర మాకు 24 క్రాఫ్ట్స్లో వచ్చేసి మీకు 35,000 మంది ఉంటారు దగ్గర. అన్ని 35,000 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరినీ ఆదుకోవడం జరిగింది. ఆ టైంలో ఇక ఓకే లాక్డౌన్ ఎత్తేసారు. కానీ లాక్డౌన్ ఎత్తేసినా కానీ ఎవరో షూటింగ్స్కి భయపడుతున్నారు. వెళ్దామా వద్దా అన్న డైన్మాలో ఉన్నారు. వెళ్తే ఏంటన్న ఇదిలో. అప్పుడు మాకు ఎంటర్ ద కింగ్ మా కింగ్ నాగ్ గారు ఎంటర్ అయ్యాడు. మాకైతే మా ఆఫీస్లోనే మ్యాట్నీలోనే ఆయన ఇంట్రడక్షన్ షూట్ కూడా నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి మాకు. ఆయన వస్తూ ఉంటే ఓకే ఐఎమ్ రెడీ టు షూట్ అని చెప్పేసి నాగ్ గారు, ఇది కదా అందరికీ మోటివేషన్, అంత పెద్ద స్టార్, ఓకే నేను రెడీ. ఆయన అరే ఎవరికాడు అనుకుంటారు కదా, నాగార్జున గారు రెడీ అంటే మనకేంట్రా వెళ్దాం, మనం కూడా షూట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఇక మాకు ఎప్పుడైతే న్యూస్ ఓకే రేపు మార్నింగ్ నాగ్ సార్ది ఫోటో సెషన్ ఉంది, మనాలికి సంబంధించి నేపాల్కి సంబంధించి ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. 2 days బిఫోర్ నాకు కాల్ వచ్చింది. బ్యాక్ డ్రాప్స్ అన్నీ రెడీ చేస్తాం. ఆయన డ్రెస్సింగ్స్ అవన్నీ మొత్తం అంతా అక్కడే వాడబోయే డ్రెస్సులు కానీ ఇవన్నీ వాటి గురించి డిస్కషన్ అయింది. అంతా జరిగింది. ఆయన ఫస్ట్ స్టెప్ ఇచ్చారు. ఫస్ట్ లాక్డౌన్కి నాగార్జున గారే. ఏంట్రా భయపడేది అని చెప్పేసి ఇది అదే కదా సార్, అదే కదా కావాల్సింది. మోరల్గా కావాల్సింది అదే కదా. అవును, మెంటల్లీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కడికి ఇండస్ట్రీ అంతా అదికి ఆయన షూట్ చేసిన క్లిప్పింగ్ బయటికి రాగానే నాగార్జున గారు రెడీ అని చెప్పేసి ఒక క్లిప్పింగ్ వచ్చేసింది బయటికి. యూట్యూబ్స్లో ఇట్లా అన్నింటిలో వచ్చాయి, ఫేస్బుక్లో అన్నింటిలో వచ్చేసింది. అవును, ఇండస్ట్రీ అంతా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అబ్బా షూటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతే ఇంకా అన్న ప్రతి టెక్నీషియన్లో, ప్రతి వర్కర్స్లో అంతా ఇది వచ్చేసింది. అటువంటి ఇన్స్పిరేషన్ అయినా సూపర్ డేరింగ్ అండి. అలా 35 days మీకు ఏ విధంగా అనిపించింది? సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్. నాకు యాక్చువల్గా మా ఫస్ట్ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను నాగార్జున గారు దీని గురించి. అసలు అప్పుడు టక్ మట్టి తీసుకొచ్చి మైక్ నాకు ఇచ్చేప్పటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలే. స్టేజ్ ఫియర్ మనకు కొంచెం, టెక్నీషియన్స్ అనేవాడికి ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అవును, మనం ఆర్టిస్టులు లేక స్టేజ్ల మీద మాట్లాడితే అది వేరు. స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ మురళి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ మురళి మాట్లాడతారంటే ఏం మాట్లాడతాం సింపుల్గా, నాకు సార్ థ్యాంక్ యూ, నిరంజన్ సార్ గురించి కూడా చెప్పలేకపోయాను ఆ రోజు. ఎక్స్పీరియన్స్ ఎలా అంటే యాక్చువల్గా అది నేపాల్లో చేయాలండి. ఓకే, ఫస్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ ఎట్లా అంటే నాకు ఫస్ట్ సాల్మన్ గారు డైరెక్టర్, ఫస్ట్ వర్డ్ అన్వేష్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు ఆయనకి, మన ఆర్ట్ డైరెక్టర్ మురళి అని చెప్పేసి.
ఇంట్రడ్యూస్ చేయగానే సాల్మన్ గారు ఫస్ట్ వర్డ్ ఏంటంటే, మురళి గారు ప్రతిదీ నాకు అథెంటిక్గా ఉండాలి ఫిలింలో, అస్సలు ఎన్ని సెట్స్ వేసినా ఏం చేసినా ఇది సెట్ అనే ఇదిలాగా ఉండకూడదని చెప్పేసి అన్నారు ఫస్ట్ వర్డ్. ఓకే. డన్ సార్ అని చెప్పేసి అన్నా. అంటే డిఫరెంట్ అది. అప్పటి వరకు మనం రొటీన్గా దీనిగా ఈ సెటప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఈ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అథెంటిక్ అంటే ప్రతిదీ 100 రకాలుగా ఆలోచించి డీటెయిలింగ్ వెళ్ళాలి మనం, అవును. ప్రతి పిన్ టు పిన్. ఇంకోటి ఏంటి, టెర్రరిస్టులకి, పాకిస్తాన్, ఇండియన్ ముస్లిం, దేని బ్యాక్డ్రాప్కి ఎవడు ఆఫీస్, ఇప్పుడు ముస్లిం ఉన్నాడు, అతని బ్యాక్డ్రాప్ ఏముండాలి, ఇంట్లో ఏముండాలి, ఆ ఇదిలో వర్కౌట్ చేయాలి. ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఆ టెర్రరిస్ట్ ఉండే ఆడి యాక్టివిటీస్ ఏంటి, వాడి ఇంట్లో ప్రాప్స్ ఏ ఉంటాయి, వాడు ఎలా లివింగ్, వాడు లైఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అన్న ఇదంతా క్రియేట్ చేసుకోవాలి. వాటిలో మనం కొంచెం రీసెర్చ్ చేసుకుని వర్కౌట్ చేసాం. ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే అది ఆ వర్డ్ అన్న తర్వాత ఇక పిన్ టు పిన్ ఇక అన్నీ. ఇంకోటి ఏంటంటే, మనం ఆర్ట్ డైరెక్టర్ అంటే ఓకే మన వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం. ఈ ఫిలింకి అట్లా కాదు, 24 hours ఉంచేసేవాడు డైరెక్టర్. నో ఎక్కడికి లేదు, నేను గంట బయటకు వస్తే మురళి ఏంటి కాల్ వచ్చేది, ఎక్కడ అంటూ ఈయనేంట్రా దొబ్బేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని ఒక్కోసారి నిజంగా. కానీ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి అవుట్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ హ్యాపీ ఫీల్ వేరండి. అప్పుడు మనం కష్టపడినా కానీ అది ఏమీ తెలియదు. మనాలి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం చెప్పుకునేది మనాలిలో నాగార్జున గారి గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆయన గురించి చెప్పుకోవాలి. మనం ఏముంది టెక్నీషియన్స్, ఏజ్లో ఉన్నాం, నాకెంత 42 years ఏమో, ఆ ఇదిలో ఉన్నాం. మనం చేయడానికే మనాలిలో వెళ్ళిన తర్వాత నేపాల్లో చేయాల్సిన వర్క్ అంతా మనాలిలో చేయాలి. ఆ బ్యాక్ డ్రాప్స్ అన్నీ నేపాల్ బ్యాక్ డ్రాప్ అంతా వర్కౌట్ చేయాలి. ఆ లెటర్ రైటింగ్స్ కానీ, ఆ బోర్డ్స్ కానీ, ఆ లాంగ్వేజ్ కానీ అదంతా అక్కడ వర్కౌట్ చేయాలి మనం. అంతా మీన్స్ నేపాలీ ట్రెడిషన్ అక్కడ వర్కౌట్ చేయాలి మనం మనాలిలో. మనాలి వేరుగా ఉంటుంది, నేపాల్ వేరుగా ఉంటుంది. మీకు మనాలి అనేటప్పటికీ ఎవరైనా సాంగ్స్కి వెళ్తారు, సాంగ్ షూట్స్ కోసం వాటి కోసం వెళ్తారు. అవును. యాక్షన్ పాటలు కానీ ఇవన్నీ చేయటం నాకు తెలిసి మా వైల్డ్ డాగ్గే ఫస్ట్ టైం. నాగార్జున గారు రెడీ అనగానే ఇక మనాలి లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకున్నాం. నేపాల్లో పర్మిషన్ లేదు. ఇంకొకటి ఇంకా వేరే 2-3 ప్లేస్లు అనుకున్నాం, అక్కడ పర్మిషన్స్ దొరకలే. ఓకే మనాలి వెళ్ళేసి లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకుని వచ్చామండి. ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా మీకు అసలు? ఫస్ట్ లొకేషన్ అండి, ఫస్ట్ మేము షూట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ లొకేషన్ రోహతాంగ్ పాస్ అంటే మీకు లద్దాఖ్ దగ్గరలో ఉంటుంది. ఓకే. అక్కడ మీకు 2 దాటిందంటే మైనస్లోకి వచ్చేస్తుంది డిగ్రీస్. 2 o'clock తర్వాత ఇక మైనస్కి వచ్చేస్తుంది డిగ్రీస్. గాలి కూడా, బ్రిడ్జ్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? మనం మామూలుగా సన్నటోడు ఎవడ నుంచుంటే అది తోసేస్తుంది. అంత హైట్లో ఆ రేంజ్లో ఉంటుంది అటువంటి ప్లేస్ అది. అది ఎక్కడ మన ఇంట్రడక్షన్, మన అమ్మాయి శామీ కేర్ ఇంట్రడక్షన్ ఉంటుంది చూడండి. వీళ్ళు ఫస్ట్ ఎన్ఐ టీమ్, నాగార్జున సార్ ఎన్ఐ టీమ్ అట్ట 5 మనాలికి వెళ్ళగానే ఇంట్రడక్షన్ సీన్ అటువంటి లొకేషన్. ఆ లొకేషన్లో నాగార్జున గారు 5 o'clock వరకు షూటింగ్ చేసేవాడు. అసలు మాకు కోఆర్డినేటర్ మాధవ్ గారు ఉన్నాడండి, డైరెక్టర్ గారు, కోఆర్డినేటర్, నేను మామూలు కూర్చొని మాట్లాడుకునేవాడు. ఆ లొకేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఎట్లా అనుకుంటే, ఫస్ట్ నాగార్జున గారికి తెలుసా అని చెప్పేసి నేను అడిగాను. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా ఉంటుందని చెప్పేసి. ముందు చెప్పాలి కదా, అవును, అంత పెద్ద స్టారు. ఆయన వచ్చిన తర్వాత ఇదేంటి అబ్బా అని చెప్పేసి ఆయన అట్లా ఫీల్ అవ్వకూడదు కదా, అవును, ఆ ఇది ఉండకూడదని చెప్పేసి అనుకుంటే కొన్ని మా డైరెక్టర్ కూడా చెప్పడానికి ఇదే అయ్యేది కాదు. నిరంజన్ గారితో ఆయన బాగా క్లోజ్గా ఉండేవాడు కదా. ఈ లొకేషన్స్ గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు కదా, ఓకే ఫినిష్ చేసుకుందాం ఏదో ఒకటి అని చెప్పేసి అన్న ఇదిలో నాగ్ సార్ కూడా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయాం మనాలికి. ఫస్ట్ రోహతాంగ్ పాస్లో 3 days షూట్ అండి. మాకు 1 week సెట్ వర్క్ చేసాం అక్కడ. రోహతాంగ్ పాస్లో 1 week సెట్ వర్క్. ఓకే. పైన కొండ పైన వీళ్ళు ఎస్కేపింగ్ పాయింట్స్ కావాలి. టెర్రరిస్టులు వచ్చేసి వీళ్ళని అటాక్ చేస్తారు, ఎన్ఐఏ బ్యాచ్ని, ఎన్ఐఏ టీమ్ని ఎలా అటాక్ చేస్తే వీళ్ళు ఎస్కేప్ అయ్యేదానికి. ఇప్పుడు వాళ్ళు AK-47 గన్స్ వేసుకొచ్చేసి పెద్ద అడ్వాన్స్డ్ గన్స్ వేసుకుని అటాక్ చేసినప్పుడు ఎస్కేపింగ్ పాయింట్స్ కావాలి. అవన్నీ క్రియేట్ చేయడానికి మాకు 1 week పట్టింది. 1 week బుల్డోజర్స్, 4 బుల్డోజర్స్, ఒరిజినల్ స్టోన్స్, అక్కడ ఒరిజినల్ రాడ్లు ఉంటాయి కదా, వాటిలతో ఆ సెటప్ చేసాం పైన 1 week. మా వాడికైతే ఒక కార్పెంటర్స్కి వెళ్ళి ఇక్కడి నుంచి ఒక 6 పట్టుకెళ్ళాం. అక్కడ వాళ్ళు బాగానే పనిచేసేవాళ్ళు, లోకల్ పీపుల్స్. వీళ్ళకి ఒక్కొక్కడికి వామిటింగ్స్, 2 దాటిందండి వామిటింగ్, బోకకుండా వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడు. బాగా టెన్షన్ పుట్టేది.
నాకు లక్కీగా నేను ఆ ఇన్నోవా కార్ పెట్టుకుని కొంచెం హీటర్ వేసుకుని కూర్చుని చూస్తూ ఉండేవాడిని. వీళ్ళని కూడా పాపం లోకల్ మన హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని అరే ఇబ్బందిగా ఉంటే మీరు వెళ్ళి వెహికల్లో కూర్చోండి అని చెప్పి లోకల్ పీపుల్స్ తల ఒకసారి 6-7 కూడా అయిందండి. మీకు కర్మచాలి టైం బాగోకపోతే అక్కడ ఎవడన్నా కనుక మిస్ అయితే ఆ లొకేషన్ నుంచి ఎవడన్నా మన వర్కర్స్లో కానీ ఎవడన్నా ఒక పర్సన్ మిస్ అయితే మార్నింగ్కి అటు ఉండడు, ఇంకా డెడ్ బాడీని ఇక్కడ నైట్ అయిపోద్ది, ఇంకా డెడ్ అంత చిల్డ్ ఉంటుంది ఫుల్. మీకు 2 గంటల మధ్యాహ్నం 2 o'clock నుంచే మైనస్లోకి వచ్చేసిందంటే చూడండి ఏ రేంజ్లో ఉంటుంది. మార్నింగ్ ఉండదు ఇంకా అట్లా. అటువంటి లొకేషన్ 5 o'clock వరకు నాగార్జున గారు షూటింగ్ చేసేవాడు. అంటే చూడండి అసలు ఆయన ఏముంది గంట సేపు చేసి వెళ్ళిపోతాను అనొచ్చు. మాకు అప్పుడే అనిపించేది. అప్పటికే ఇంకా మళ్ళీ నాగార్జున గారు 5 వరకు చేసిన తర్వాత శ్యామ్ కౌశల్ మా యాక్షన్ డైరెక్టర్, మా మాస్టర్ బాంబే నుంచి వచ్చారు కదా, ఆయన రాక్షసుడు. ఆయన అయిపోయిన తర్వాత ఇంకో గంట సేపు వేరే ఆర్టిస్టుల చేత చేసేవాడు. నాగార్జున గారిని 5 గంటలకు 4 గంటలకు పంపించేవాళ్ళు, 6 గంటల వరకు మళ్ళీ చేసేవాళ్ళు అక్కడ. అటువంటి ఫస్ట్ లొకేషన్ అది. తర్వాత రెండోది ఏంటంటే, నేను నాగార్జున గారి గురించి చెప్పేది, రెండోది ఏంటంటే బంజాన్ చేజింగ్ ఉంటుంది మీకు ఫిలింలో. వాడు ఆర్టిస్ట్ విలన్ ఉంటాడు, వాడు వాడిని చేజ్ చేసి లేపేసే సీన్ ఉంటుంది. అయితే ఆ కొండలు ఉంటాయి మీకు, అక్కడ కొండలు ఎలా ఉంటాయంటే రాక్స్, డస్ట్ ఉంటుంది, చిన్న చిన్న రాక్స్ సూదుల్లాగా ఉంటాయి అవి. ఆ సూదుల మించి నాగార్జున గారు పైనుంచి స్కిడ్ అవుతూ ఉండేవాడు అండి. 20 to 30 meters ఒక్కొక్క వే. పైనుంచి ఇలా గన్ పట్టుకుని జారుకుంటూ రావాలి కిందకి. అవునవును, చూసుంటారు మీరు. 20 మీటర్లు 30 మీటర్లు కిందకి వస్తూ ఉండాలి. వస్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళం. ఈ కో డైరెక్టర్ మాధవ్కి ఏమో టెన్షన్. కో డైరెక్టర్ పాపం అతనే మొత్తం డిజైన్ చేసేది ఆయనే కదా, షెడ్యూల్ అంతా. అవును. అరే నాకు సరికి ఏమన్నది, ఏదైనా చిన్న దెబ్బ తగిలిన ఏది తగిలిన ఏంట్రా పరిస్థితి, మళ్ళీ ఏం చేయాలి, ఏం ప్లాన్ చేయాలన్న ఇదిలో అతని టెన్షన్ ఉంటుంది. ఆయన అక్కడి నుంచి జారుకుంటూ వస్తూ ఉంటే మాకు కింద ఉత్సాహపడతా ఉండే, కెమెరా దగ్గర ఉండేవాళ్ళం మేము. కింద చూస్తూ ఉండేవాళ్ళం, పైనుంచి హీరో గన్ పట్టుకుని జారుకుంటూ రావాలి. వస్తూ ఉంటే కిందకి రాగానే ఏమైనా గుచ్చుకుందా ఏంటని చెప్పేసి ఇది టెన్షన్. ఆయనకి ఏముండేది కాదు. ఓకే నమస్తే, ఓకే 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 గుడ్ 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 ఓకే అనుకుంటే అట్లా ఉండేది. అవసరం అంత పెద్ద స్టార్కి పైనుంచి అంత న్యాచురల్గా చేయాల్సిన అవసరమా? అవసరం లేదు. మాకు అప్పుడే అనిపించింది, ఈయనేంద్ర విక్రమ్ ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్లో నాగార్జున గారు అనుకుంటున్నాడు ఏంటని చెప్పేసి అనుకునేవాళ్ళం మేము. అంత ఎనర్జీ ఉండేది. అంత ఎనర్జీకి చేశారంటే అది కసి. అవును, అంటే ఆయన ఫీల్డ్లో కసి ఎట్లయినా, అంటే మీన్స్ కొంచెం ఈ మధ్య అంటే 1-2 కొంచెం డిసప్పాయింట్ చేసినాయి ఫిలిమ్స్. వైల్డ్గా ఎట్లయినా కొడద్దని ఆయనకి కాన్ఫిడెన్సే ఎట్టి పరిస్థితుల్లో. దాంతోపాటు ఆ కసి. మేము అనుకునేవాళ్ళం అంత పెద్ద స్టార్ ఏంట్రా, ఎందుకురా ఈయనకి అవసరం, డూపెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. అసలు అట్లా అదొక 2 రోజులు అటువంటి రిస్కీ ఇది. ఎలా అక్కడ డైట్ ఏ విధంగా మెయింటైన్ చేసేవాళ్ళండి నాగార్జున గారు? ఆయన డైట్ సార్ సూపర్బ్ అండి. అంటే మీన్స్ ఆయన నాకు తెలిసిన ఆయన అసిస్టెంట్స్ శేఖరు, శ్రీను చెప్తా ఉండేవాళ్ళు. మామూలుగా ఆయన సెపరేట్ కుక్ వచ్చేవాడు, హైదరాబాద్ నుంచి సెపరేట్ కుక్ తీసుకొచ్చేవారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆయన 8 o'clock అన్నీ ఫుడ్ కానీ అన్నీ అయిపోతాయంట. 8 o'clock ఫుడ్ అన్నీ. ఏమనుకుంటున్నారు సార్, ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, అంత స్లిమ్గా ఉన్నారు అంటే ఏమన్నా ఆయన వెళ్ళి మిషన్లో గంట సేపు కూర్చుంటే బయటకు వచ్చే ఎవరం కాదు. అవును, ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. ఈ బయట ఈడియట్స్ అంతా ఒక్కొక్కడు ఏదోదో మాట్లాడుకుంటూ ఉంటారు, రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన యాంకర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమనాలో అర్థం కాక ఏదో నాగార్జున గారు వచ్చారు కదా ఏదో మాట్లాడాలని చెప్పేసి, సార్ మీకు 60 yearsలో కూడా ఇంత స్లిమ్గా ఎలా ఉంటున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే, బొక్క ఆయన చెప్తే ఇట్లా ఏమైనా చేస్తారా, ఇది మెయింటైన్ చేసి దమ్ము ఉంటుందా ఎవరికన్నా? నేను 5 kgs తగ్గుతామంటే తగ్గలేకపోతున్నాను నేను. నిజంగా ఓపెన్గా చెప్తున్నా. అసలు ఎన్ని సాక్రిఫైస్ చేయాలో తెలుసా సార్? ఫుడ్ కానించి ఎన్ని అలవాట్లు పక్కన పెట్టేయాలి. ఆ జీవితం వాళ్ళది కాదు, అంతే జనాల కోసమే జీవితం నాకు తెలిసి. ఈ స్టార్స్ది, చిరంజీవి గారు కానీ నాగార్జున గారు కానీ, ఇప్పుడు మన స్టార్స్ ఇప్పుడు ఉన్నారు. అవును, మరి ఎన్ని సాక్రిఫైస్ చేయాలి. నరకం. వీళ్ళు వెళ్ళి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తామంటే చూడాలి. జిమ్కి వెళ్ళి జిమ్లో ఒకసారి ఇట్లా మాట్లాడుకునేవాడిని చూడాలి. ఎంత కష్టం, ఎంత హార్డ్ వర్క్. బ్లడ్ వస్తూ ఉంటుంది కళ్ళల్లో, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. స్టార్స్ వర్కౌట్ చేస్తూ ఉంటే చూడండి మీరు. 2-3 జిమ్లు అడ్రస్లు పేర్లు ఇస్తాను నేను. ఇప్పుడు నాగార్జున గారు అసలు ఏజ్ గుర్తు చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు ఎందుకు ఏదో ఒకటి అడగాలని చెప్పేసి, మీకు 60 ఏళ్ళు వచ్చినాయి కదా, ఎట్లా ఉంటున్నారు స్లిమ్గా అంటే, ఒక్క 60 ఇంకేమన్నాను, ఇంకా 20 ఏళ్ళు పట్టాలని అలాగే చూడాలి మనం.
అవునా కదా? అవును. ఇంకా 20 years పాటు నాగార్జున గారిని అలాగే చూడాలని నాకు కోరిక. మీరు చెప్తుంటే కష్టం. నిజం సార్, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పట్లా. అవును. ఒక 5 kgs తగ్గాలంటే నా వల్ల కావట్లేదు. నానా సంకల్పం అయినా కానీ పొద్దుట గంట సేపు వాకింగ్ చేసినా కానీ మరి అది మెయింటైన్ చేయడం మామూలు విషయమా? అంత పెద్ద స్టార్స్ వాళ్ళకి ఏం తక్కువ? ఈ నెగిటివ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారండి మరి? దగ్గరుండి చూసాను. ఈ నెగిటివ్ కామెంట్స్కి అసలు నాకైతే ఒక్కోసారి బాయిల్డ్ అయిపోతుందండి. ఒక్కొక్క ఇడియట్ గడు అంటూ ఉంటాడు, ఒరే తురే అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఒరే అదిరా ఇదిరా, దానికి మీరు చేయలేరా, దీనికి మీరు చేయలేరా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ ఎదవలు ఎప్పుడన్నా ఎవరికన్నా ₹1 సాయం చేసిన వాళ్ళని వీళ్ళు. ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా కానీ ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కదండి చేసేది. అవును. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లస్ ఈవెన్ సంపూర్ణేష్ బాబు కాడి నుంచి టాప్ స్టార్ వరకు అందరూ ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇవ్వనోళ్ళు కాదు, ఎందుకు ఇప్పుడు ఇస్తారు. వాళ్ళు ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. వీళ్ళకి ఏంటి, ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను మెళ్ళ బోర్డు వేసుకుని తిరిగి ఒక ఫోటోలు యూట్యూబ్లో పెట్టాలి ఏంటి? నాకు అర్థం కాదు. ఎంతమందికి హెల్ప్ అవుతుంది ఈ కోవిడ్ టైంలో. 30,000-40,000 మందికి ఈ సప్లైంగ్ అంటే 3-4 times ఫుడ్ సప్లై, గ్రాసరీస్ ఇవన్నీ సప్లై, మనీ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు? వీళ్ళే కదా డబ్బు. అవును. నా పాటికి నేను కూడా నా వంతుగా నేను ఒక 150 మందికి హెల్ప్ చేస్తుంటానండి. నా వంతుగా నేను ఒక 150 మందికి హెల్ప్ చేస్తుంటాను. నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ నాకు. ఓకే, నాకు తినటం వరకు ఉండటం వరకు ఉంది, మిగిలింది ఏదైనా కొంచెం బయట పంచుదాం అన్న ఫీలింగ్లో నేను చేస్తాను. ఇప్పుడు నేను చేశాను కదా అని చెప్పేసి నేను మెళ్ళ బోర్డు వేసుకుని తిరగనా? అవునా చెప్పండి. అవునండి. నేను ఇంతమందికి చేశాను, ఇది నాకేమన్నా కొంచెం మీరు ఇవ్వండి, అప్రిషియేషన్స్ ఏమన్నా ఇవ్వండి బోర్డు వేసుకుని తిరగాలి. నాకు అర్థం కావట్లే. అవి ఎందుకు వాగుతారో అర్థం కాదు. ఫస్ట్ కాడికి ఎవడొచ్చినా కానీ ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడిపోతారండి. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అంటే ఎదురుగా కనిపించేది మందే, అద్దాల గ్లాసులో ఇదిలో ఏదో బొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటారు అంతే. స్టార్స్ ఏం మాట్లాడలేరండి. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు. నాకు ఆర్ట్ డైరెక్టర్ టెక్నీషియన్గా పక్కన పెడితే నాది విజయవాడ బ్యాక్ డ్రాప్. నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కొక్కడికి ఏం తిక్క తీసేస్తారు సైలెంట్గా ఉన్నంత వరకే. అవును. ఎవడన్నా కానీ కొంతవరకు సైలెంట్గా ఉన్నంత వరకే. వన్స్ ఓకే అని చెప్పేసి స్టెప్ ఇన్ అయ్యాం అనుకో, లెక్కలన్నీ మారిపోతూ ఉంటాయి. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అట్లాంటి నాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు కోకొలలో ఉన్నారు ఇండస్ట్రీలో. చూద్దాం, వెయిట్ చేద్దాం అని అనుకుంటాం. ఒకటి స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే ఒరే తురే అంటాం. ఏంటది? మనుషులేనా అనేవాడు ఒకసారి ఆడి మనస్సాక్షిని అనుకోవాలండి. నేను ఎవరికన్నా ₹1 చేశానా ఇటువంటి కోవిడ్ టైంలో, ఈ పాండమిక్ టైంలో? ఎవరికన్నా ₹1 నేను హెల్ప్ చేసిన తర్వాత నేను ఇట్లా వీళ్ళనే దానికి ఛాన్స్ ఉంటుంది అనుకోవాలి వాడు. సినిమా స్టార్స్ ఏంటండి, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లక్షల కోట్లు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఏం పీకలేరేంటి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఎవరిని ఏం అడగరే, నోరు రాదా? అంటే ఇది ఒక గ్లామర్ ఫీల్డ్. కొడితే ఇమీడియట్గా కనెక్ట్ అవుద్దని అంతే. హైలైట్ అవుతారు. హైలైట్ అవ్వాలంటే ఇదొకటి సోషల్ మీడియా, యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కడికి ఇదో ప్యాషన్ అయిపోయింది. టాప్ సెలబ్రిటీని పట్టుకుంటాం, ఏదో టార్గెట్ చేసి ఏదో 4 words వాడటం, పెంట మాటలు మాట్లాడటం. వాళ్ళకి తెలియదు ఇటువంటి కుక్కలన్నీ మాట్లాడితే పట్టించుకునే ఇదిలో వాళ్ళు ఉండరు, స్టార్స్ ఉండరు. ఎట్టండి వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పే లెక్క అయితే రోజుగా వాళ్ళకి ఇదే సరిపోద్ది. ఇంకా టూ అని చెప్పేసి పక్కన పడేస్తారు. వాళ్ళు పక్కన పడేస్తారు కదా అని చెప్పేసి నాలాంటి వాళ్ళు అయితే ఊరుకోరండి. ఉంటుంది ఎప్పుడు. నేను ఒక్కడే కాదు, నాలాంటి చాలామంది ఉన్నారు. వన్స్ ఒక్కటి బయటకు వస్తే మొత్తం అందరికీ లెక్కలు తేలిపోతాయి. తప్పుడు వర్డ్స్ అవి, అట్లా మాట్లాడకూడదు. అవును. నాకు అర్థం కాదు ఏంటంటే అందరూ హెల్ప్ చేస్తారండి. ఎవరికి తోచిన అందరూ కోట్లు ఇస్తున్నారు. కోట్లు ఇవ్వండి ఇవన్నీ జరుగుతున్నాయా? జరగవు కదా. మరి ఇప్పుడు నేను ఇంత ఇచ్చాను నేను మెడలో ఒక బోర్డు వేసుకుని ఫోటో తీసుకుని ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టాలి. వీళ్ళు ఏదో అనుకుంటారు, ఎంత కష్టపడతారు, ఎంత మా కష్టం ఏంటో తెలుసా మీకు? అసలు ఎంత కష్టపడతామో. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడండి, వాడు ఎన్ని గంటలకు ఇస్తాడు? ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్ని గంటలకు ఇస్తాడు? టైమింగ్స్ ఏంటి? 9 to 6 ఏదో టైమింగ్ ఉంటుంది కదా. మాకు టైమింగ్స్ ఉంటాయా? సినిమా వాడికి టైమింగ్స్ ఉంటాయా చెప్పండి? ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి టాప్ స్టార్ వరకు, చిరంజీవి గారి వరకు కూడా, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారి వరకు షెడ్యూల్ బట్టి వెళ్ళిపోవాలి. టైమింగ్స్ ఉంటాయి చెప్పండి. మార్నింగ్ సన్ రైజ్ షాట్ తీయాలంటే 3 o'clock లేసి రెడీ అవ్వాలి తెలుసా? 3 o'clock లేసి వాళ్ళు 1 hour మేకప్ చేసుకుని వాళ్ళు రెడీ రావాలి. అది మేము ఉన్నాం. నాకు నాకు 2-3 days సెట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటప్పుడు నేను వచ్చేసి వర్కర్స్ క్లబ్ చెప్పేసి ఇంట్లోకి వచ్చి పడుకుంటే కుదరదు.
మనం అక్కడ ఉంటేనే అవుద్ది. మార్నింగ్ 5 o'clock అవసరం అయితే 2 o'clock లేచి ఉండాలి, లేకపోతే ఫుల్ నైట్ అక్కడే ఉండాలి. నిద్రలేని రాత్రులు ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఉంటాయి. టైంకి ఫుడ్ ఉండే ఇది ఉండదు, అవును. ఫుడ్ ఉండే ఇది ఉండదు. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏముంది 9 to 6 కదా, వాళ్ళు పీకి పగలు తీసేది ఏముంది, అవునా కదా? అది జీవితం కాదు నాకు తెలిసి. ప్యాషనేట్గా ఉండాలి జీవితం. ఎస్, మనిషి జీవితం ప్యాషనేట్గా ఉండాలి సార్. ఏదో బతికేస్తున్నావు అంటే నీకు పోస్ట్ మ్యాన్ నీకు నాకు తేడా లేదు, అవునా కదా సార్? అవును. అంటే మళ్ళీ నేను ఇట్లా అన్నానని ఆడేదో అనుకుంటాడేమో, అది కాదు, సారీ. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేలేండి, మీ వెర్షన్, మీ అలాంటిది అట్లా అని చెప్పేసి సినిమా వాళ్ళని ప్రతి ఒక్కడు అడ్డమైన కోతలు కోస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది ఒకసారి అనే ముందు రీకలెక్ట్ చేసుకోవాలి. మనం వీళ్ళని అంటానికి వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళు ఏంటి, పొద్దున్న లెగిసిన తర్వాత ఏం కష్టపడతారు ఏంటని ఫస్ట్ అది రీకలెక్ట్ చేసుకోవాలి ఎవడైనా కానీ. నాకు తెలిసి ఈ మధ్య సినిమా వాడు కూడా కొన్ని కోతలు కోస్తూ ఉంటారు, అవి కూడా కరెక్ట్ కాదు. తెలిసి మాట్లాడాలి, ఏదో పబ్లిసిటీ కోసం, వ్యూవర్షిప్ల కోసం ఇట్లాంటి చెత్త మాట్లాడుతూ ఉంటారు కదా. ఎప్పుడో ఉంటుందండి, అంతా సైలెంట్గా ఉండే ఎవరు ఉండదు. దేనికైనా కానీ ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఓకే సార్, అంటే కింద ఆడియన్స్ కామెంట్లో చూసుకుంటారు మీ ఒపీనియన్ ఏ విధంగా తీసుకొచ్చినదే. ఇది డైవర్ట్ అవుతుంది సబ్జెక్ట్, వైల్డ్ లాగ్లోనే వచ్చేద్దాము. సో ఫారెస్ట్ సెటప్ అంతా చూస్తే మనకి ఖచ్చితంగా అది ఎంత హార్డ్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మంచి హార్డ్ వర్క్ సార్ అది. నేను ఆ రోజు కూడా స్టేజ్ మీద కూడా చెప్పాను, చాలా హార్డ్ వర్క్ చేసామండి అని చెప్పేసి అన్నాను. కానీ డీటెయిలింగ్ చెప్పలేకపోయాను రోజుగా, నాకు కొంచెం స్టేజ్ ఫీర్ ఉంది కాబట్టి చెప్పండి, అక్కడ మాట్లాడలేకపోయాం. వైల్డ్ లాగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్స్ చాలా హారిబుల్ లొకేషన్స్ అండి మనాలిలో. అదేంటి మన సాంగ్స్ ఈ సీన్స్ చేసే కదా, యాక్షన్ పార్ట్స్ చేసే కదా. మనకి ఫైనల్ క్లైమాక్స్ మావోయిస్ట్ క్యాంప్ ఒకటి కావాలి. మనాలిలో మావోయిస్ట్ క్యాంప్ ఒక లొకేషన్ సెట్ చేసాం. 2 kilometers వెహికల్ వెళ్దండి అక్కడికి, వెహికల్ వెళ్దాం 2 kilometers లోపల లొకేషన్, వాటర్ ఫాల్స్, ఆ సెటప్ అంతా ఉంటుంది. నడుచుకుంటూ ఆ 2 kilometers వెహికల్ దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. ఆ రాళ్ళు పక్కన వాటర్ వస్తూ ఉంటుంది సన్నగా, చిన్న రాళ్ళు, వాటిల మించి ఇట్ల మించి నడుచుకుంటూ వెళ్ళాలి. 10 days సెట్ వర్క్ చేశాను అక్కడ నేను. 10 days నైట్ వచ్చేటప్పటికి ఒక్కోసారి 8 కూడా అయిపోయేది, ఒకసారి 9 అయిపోయేది రూమ్కి వచ్చేటప్పటికి, హోటల్కి వచ్చేటప్పటికి. 10 days సెట్ వర్క్ చేసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇంత కష్టపడి చేస్తున్నాం అసలు నాగార్జున గారికి తెలుసా లేదా. 3 రోజులు షూట్ అయింది, 3 రోజులు వర్క్ నాగార్జున గారిది. యాక్చువల్గా 5 days నాగార్జున గారిది, 3 రోజులు వర్క్ అక్కడ. అసలు ఈ లొకేషన్కి ఆయనకి తెలుసా లేదా అని చెప్పేసి ఒక నైట్ నేను మాధవ్ కూర్చున్నప్పుడు, రేపు మార్నింగ్ షూటింగ్ అనగా ఈ నైట్ కూర్చున్నాం నేను మాధవ్, కోఆర్డినేటర్ మాధవ్, ఒకే హోటల్లో కూర్చుని, ఏమండి ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఓకే అంతా రెడీ అయిపోయింది, హీరో గారికి తెలుసా అసలు ఏంటి ఈ లొకేషన్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 kilometers నడవాలండి. అవునవును, అంత పెద్ద స్టార్ ఎవడైనా కానీ నాకు తెలిసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఆయన అంత ఇదిగా నడుచుకుంటూ వస్తారు, 2 kilometers రాళ్లలోంచి నడుచుకుంటూ వస్తారని చెప్పేసి. అవును, అట్లీస్ట్ చాపర్ ఆప్షన్ కూడా లేదు అక్కడ, హెలికాప్టర్ వచ్చేసి దిగే ఆప్షన్ కూడా లేదు ఆ 2 kilometers కోసం. ఒకవేళ ఆప్షన్ ఉంటే నిరంజన్ గారు పెట్టేస్తారు, దాంట్లో డౌట్ లేదు. హీరో గారి కోసం అవసరమైతే చాపర్ పెట్టేయండి అని అంటారు ఆయన, అట్లాంటి ప్రొడ్యూసర్ ఆయన. ఆప్షన్ లేదు, 2 kilometers అక్కడి నుంచి నడిచి రావాలి. మాధవ్ గారితో నేను మాట్లాడాను, సార్ ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు మురళి గారు, లొకేషన్కి వెళ్తాం కదా, అందరం దిగేసిన తర్వాత నాగ్ సార్ వస్తున్నారు, దగ్గరికి వచ్చారని తెలియగానే నేను రవి మేనేజర్ వెళ్తాం, ఆయన మాటలో పెట్టేసి తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి అన్నాడు. ఇదేంటి ఎంత సింపుల్గా చెప్తున్నారు, మాటలో పెట్టేసి తీసుకురావడం ఏంటండి నాగార్జున గారిని అని చెప్పేసి అండి. లేదా ఇది ఆ టాపిక్ ఈ టాపిక్ డైవర్ట్ చేస్తూ మాటలో పెట్టేసి తెచ్చేస్తాం అన్నాడు. సరే అని చెప్పేసి సగం దూరం వచ్చేసి ఇంకా ఒక 1 furlong రావాలనగా నేను మామూలు క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళా. వీళ్ళిద్దరు అక్కడ రాళ్ళ మీద కూర్చున్నారు, శాప్ తీర్చుకుంటున్నారు, నాగార్జున నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆయన నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, ఆయన అసిస్టెంట్ శ్రీను పక్కన నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. నేను సార్ అని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళి, ఏంటంటే మీరేంటి ఆయన మాటలో పెట్టేసి తీసుకొస్తున్నారు, మీరు ఇక్కడ సతికిలు పడ్డారు ఏంటన్నాను. ఏం చేస్తాం మురళి గారు, ఎక్కడ పోతున్నాం, ఇప్పుడు 2 సార్లు తిరిగామన్నాడు ఆయన. అది ఇప్పుడు నాగార్జున గారు ఇదిని చెప్తున్నాను నేను, అంత పెద్ద స్టార్ అయ్యింది 2 kilometers అంత లోపలికి నడుచుకుని, అది ఎట్లా ఒకసారి కాదు 3 రోజులు, 3 రోజులు. ఆడ క్యారీవ్యాన్స్ రావు, ఏమీ రావు. చూడండి అది అసలు ఏమనుకోవాలి. అప్పుడే నేను అసలు అరే మనమేంటి మన ఇదేంట్రా, ఆయన్ని చూసి నేర్చుకోవాలని ఫీలింగ్కి వచ్చాను నేను అప్పుడు.
గ్రేట్. అంత పెద్ద స్టారు అసలు ఆయనకి ఏం తక్కువ. ఆయన్ని చూసి ఇప్పుడు మనం ఏదన్నా బద్దకించాల్సిన స్టేజ్ వచ్చిందనుకోండి, వీళ్ళు వర్కర్స్ చేసుకుంటారులే మనం వెళ్ళిపోదాం అన్న ఫీల్ వచ్చిందనుకోండి, లేదని ఆయన గుర్తుకు తెచ్చుకుంటే మనకు ఆ ఫీలింగ్ పోయేది. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అంత ఎనర్జెటిక్గా ఉండేవాడు ఆయన. చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ అండి. డెఫినెట్గా అది ఒకసారి వచ్చేసి వెళ్ళిపోయేది కాదు, 3 రోజులండి. ఎలాగో ఆయన ఎలాగో చెప్పుకోరు. ఆయన వచ్చిన తర్వాత లొకేషన్ లో కూడా భలే టైం పాస్ ఉండేదండి మాకు. ఆయన సైలెంట్ గా అట్లా ఉంటారు కదా, మంచి భలే సెటైర్లు వేస్తూ ఉంటారు ఆయన. భలే సెటైర్లు వేస్తూ ఉంటారు, కామెడీగా ఉండేది. అప్పుడు మాస్క్లు వేసుకోవాలి అందరూ. అవును అవును. నాకు అసలు మాస్క్ వేసుకుంటే ఇష్టం ఉండదు. నేను మామూలుగా అక్కడి నుంచి శేఖర్ నాకు సార్ కాస్ట్యూమ్ డిజైనర్ శేఖర్, రే ఆర్ట్ డైరెక్టర్ మాస్క్ వేసుకో అని చెప్పి ఆయన వినిపించేలా అరిసేవాడు. మళ్ళీ ఆయన ఇటు చూడటం, ఎప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇగో నువ్వు మాస్క్ వేసుకో, ఆడు శేఖర్ గారు చూసాడంటే నిన్ను వదలరని చెప్పేసి ఆయన అంటాం. సరదాగా ఉండిపోయేది, సరదాగా గడిచిపోయేది అంతే. మంచి అదే నేను వర్క్ ఎంజాయ్మెంట్ అంటున్నాను. అది అవును, మంచి మెమరీ మీకు. మంచి సూపర్ మెమరీస్. మనాలి అంతా సూపర్ మెమరీస్ అండి. ఈ ప్రాసెస్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందండి నాగార్జున గారితో మీకు? నాగార్జున గారితో మాకు డైలీ పర్సనల్ ఎక్స్పీరియన్సే ఉంటుందండి. లొకేషన్కి వచ్చామంటే ఇక సరదాగా ఆయన రావటం, ఎందుకంటే అవుట్డోర్ కదా. అవును అవును. చాలా సరదాగా లొకేషన్లోనే కూర్చుంటాం, అంతా ఇది ఎంజాయ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఇమేజ్ అనేది, నాగార్జున గారి ఇమేజ్ అనేది మీరు అనుకుంటారు ఏదో స్టార్స్ ఇమేజ్, ఫిల్మ్ స్టార్స్ అంటే ఎంత పిచ్చోళ్ళు జనాలు, అంటే పిచ్చోళ్ళు సారీ, ఎంత అభిమానంగా ఉంటారు జనాలు, ఎంత గుండెల్లో పెట్టుకుంటారో. ఇది నాకు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఓకే. వైల్డ్ డాగ్ షూటింగ్ చేస్తున్నామండి. వైల్డ్ డాగ్ షూటింగ్ జరిగేటప్పుడు మా అబ్బాయిని ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేయాలి. సిటీలో టాప్ స్కూల్కి సీట్ కావాలి. నేను అక్కడే చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు, నేను దాంట్లోనే చదువుతాను అని చెప్పేసానంటే, ఆ స్కూల్లో టాప్ స్కూల్ అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసి ఉంటుంది. అవును. అయితే ఆ స్కూల్లో సీట్ కావాలండి. సీట్ కావాలంటే నేను బయట ట్రై చేస్తున్నా, పొలిటికల్గా వర్కౌట్ చేస్తున్నా, అవ్వలేదు. ఐపీఎస్ ఐఏఎస్లు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చేశాను. ఆఖరికి మా నిరంజన్ సార్ కూడా చిన్న మాట వేసారు, సార్ ఆ స్కూల్లో సీట్ కావాలి సార్ ఇట్లా అని చెప్పేసి. అవునా, ఓకే మురళి, సరే డీటెయిల్స్ మనోజ్కి ఇచ్చే అని చెప్పేసి అన్నారు. కానీ సరే ఇక నాకే ఎందుకో చిన్న వాటికి ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు అనిపించింది తర్వాత నాకు. సరే దాని తర్వాత ఆయన పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. సరే నేనే డైరెక్ట్గా స్కూల్ అడ్మిన్కి ఫోన్ చేశాను. స్కూల్ అడ్మిన్కి డైరెక్ట్గా ఫోన్ చేశాను, మేడం ఇట్లా సో 9th క్లాస్ సీట్ కావాలండి ఇట్లా అని చెప్పి. నో అండి, సారీ అండి, లేదండి అయిపోయినాయి అండి, అంతా సీట్స్ అన్నీ అయిపోయినాయి, మీరు నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోండి బెటర్ అని చెప్పేసి అని సింపుల్గా అంటా ఉంది. లేదు మేడం, కొంచెం అప్లికేషన్ ఎవరితో రికమెండ్ చేస్తే అవ్వద్దో చెప్పండి, నేను అది ఏర్పాటు చేస్తాను. ఐఎమ్ సో ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్ అండి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా ప్రజెంట్ ఇట్లా వైల్డ్ డాగ్ మూవీ చేస్తున్నా నాగార్జున గారిది. ఇట్లా మాట్లాడుతున్నాం. ఆవిడేదో చెప్తా ఉంది ఏదో టాపిక్లో. అవునా మీరు నాగార్జున గారు తెలుసా అండి అని చెప్పేసి అంటే, అవునండి ఇప్పుడు వైల్డ్ డాగ్ ఫిలిం చేస్తున్నాను, బాగా ఉంటాం అని చెప్పేసి అంటే మాట్లాడేసి పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత నాకు చిన్న లైట్ వెలిగింది, ఈవిడేంటి నాగార్జున గారు తెలుసా ఇట్లా అందని. సరే రాయేద్దాం అని చెప్పేసి నాకు ఎందుకో చిన్న ఐడియా వచ్చింది. నాగ్ సార్తో నాకు కొన్ని వర్కింగ్ పిక్స్ ఉన్నాయి. ఓకే. ఆయన నాకు ఏదో చెప్తున్నారు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ల్యాప్టాప్లో ఆయనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లొకేషన్స్ గురించి దేని గురించి. ఇట్లాంటి పిక్స్ నా దగ్గర ఫోన్లో కొన్ని ఉన్నాయి. మా వాళ్ళు తీసి నాకు పంపించినాయి, నా దగ్గర ఆయన బాగా క్లోజ్గా ఆయన నాతో మాట్లాడే ఇవి ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆవిడ నెంబర్కి ఫోన్ ఆవిడ పెట్టేయగానే నేను ఇమీడియట్గా ఒక 3-4 వర్కింగ్ స్టిల్స్ ఆవిడకి పంపించానండి. నాగ్ సార్తో ఉన్నాయి, నాగ్ సార్తో ఉన్న వర్కింగ్ స్టిల్స్ పంపించాను. ఫోన్ పంపించిన చూసిందా లేదా, బ్లూటిక్ వచ్చిందా లేదా అని చూస్తున్నా. బ్లూటిక్ వచ్చింది 30 seconds కాల్ వచ్చింది, రిటర్న్ కాల్ వచ్చింది నాకు. అడ్మిన్ దగ్గర నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. చెప్పేదినండి. రిటర్న్ కాల్ వచ్చింది. మురళి గారు అది మాట్లాడారు కదా ఇంతకుముందు, ఓకే అండి అది పిక్స్ పంపించారండి అని చెప్పేసి. అవును మేడం, కొంచెం ఇట్లా మీరు నాగార్జున సార్ గురించి అన్నారు కదా, కొంచెం ఇది పంపించాను అన్న. అవునా అండి, ఓకే. నాగార్జున గారు అంటే అసలు మాకు పిచ్చండి, మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అండి,
మా మదర్ దగ్గర నుంచి అందరూ నాగార్జున గారు కానీ, నాగార్జున గారు అంటే వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఇష్టం అంట. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అండి, మీరు ఒకసారి నాగార్జున గారిని కల్పిస్తారా అని చెప్పేసి అంది. డెఫినెట్గా మేడం, నేను కల్పించడం ఇంటికి తీసుకెళ్తాను, నేను మనం కొంచెం బిల్డప్ ఇవ్వాలి కదా, ఇంటికి తీసుకెళ్తాను. అసలు ఆయన డైరెక్ట్ ఫోన్తో మాట్లాడే యాక్సెస్ ఉంది, ఆయన ఫోన్లో మాట్లాడే యాక్సెస్ ఉంది ఆయనతో, మీకు ఏం అవసరం లేదు మేడం అని చెప్పేసి అన్న. అవునండి, ఓకే ఓకే థ్యాంక్ యూ, ఓకే అండి, మీకు ఒక ఐ విల్ డూ వన్ థింగ్ అని చెప్పేసి అని, నాకు పర్సనల్ కోటాలో 2 సీట్స్ ఉంటాయండి. యాజ్ అడ్మిన్గా పర్సనల్ కోటాలో 2 సీట్స్ ఉంటాయి. అవి టాప్ హైలీ ఆబ్లిగేషన్ కానీ ఎక్కడి నుంచో వస్తే కానీ అవి ఇచ్చే ఇది ఉండదు. మీకోసం ఒక సీట్ పక్కన పెట్టేస్తున్నాను, మీకోసం ఒక సీట్ మీ అబ్బాయికి అలాట్ చేస్తున్నాను, ఓకే అది కన్ఫర్మ్ చేసుకోండి. అకౌంట్స్ మా అకౌంటెంట్ ఫోన్ చేస్తారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తారు, వాళ్ళు అదే ఫీజు పంపించాలి కదా, పంపిస్తారు. ఒకసారి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అమౌంట్స్ అవి ట్రాన్స్ఫర్ చేసేయండి అంది. సప్మాట పెట్టేసి నాకు ఎట్లా, నా ఫీలింగ్ ఎలా ఉంటుందండి చెప్పండి. ఐపీఎస్ లేదు, పొలిటికల్ లేదు, బొక్క పొజిషన్ చెప్పేదండి, ఐఏఎస్ లేదు, నాకు ఉన్న సర్కిల్ ఉంది, నాకు పేర్లు కూడా చెప్పా. లేదండి సారీ అండి, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి అని చెప్పేసి అని అట్లా అంటాం. మళ్ళీ ఆఖరికి మేడం కేటీఆర్ గారితో ఏదన్నా నాకు ఆ యాక్సెస్ ఉందండి అని చెప్పిస్తా వద్దంటే, లేదండి అవి కూడా అయిపోయినాయండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం 2-3 ఉంటే క్లోజ్ చేస్తాం అది ఇది అని చెప్పేసి అంది. అట్లా నా పర్సన్ జస్ట్ ఒక 3 వర్కింగ్ స్టిల్స్ అండి, నాగ్ సార్తో ఉన్న వర్కింగ్ స్టిల్స్ 3 పంపిస్తే సీట్ ఓకే చేసి పక్కన పెట్టింది. అది స్టార్స్ అంటే, అది సార్ స్టార్స్ ఇమేజ్ అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ స్టార్స్ అంటే అది. అవును, మన గిఫ్ట్లు అండి వాళ్ళు. బయట చాలా వాళ్ళ సొత్తు కాదు, మన సొత్తు, జనాల సొత్తు. అసలు ఒక మాట అనాలన్నా కానీ ఆలోచించి అనాలి. ఏదన్నా మనం తొత్తర కొద్దీ ఏదో వీళ్ళని అంటేస్తే, వీళ్ళని ఏదన్నా మాట అనేస్తే ఫేమ్లోకి వచ్చేస్తామంటే ఫూలిష్నెస్ అది. అవును కదా, వాళ్ళకే మనసులు ఉంటాయి, వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు కదా, ఎవడు పడితే అది మాట్లాడకూడదు. నేను మా నాగ్ సార్ ఇమేజ్ గురించి చెప్తున్నా. అవును, బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు యూ హ్యావ్ టు ఇమేజ్. ఎస్, ఒక్క ఫోటోతో నాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిందండి, ఒక వర్కింగ్ స్టిల్తో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఆవిడ ఫోన్ చేసింది, ఎప్పుడు కలవమంటారని. అప్పుడు మనాలిలో ఉన్నాం మేడం, మనాలిలో నుంచి వచ్చిన తర్వాత మేము కల్పిస్తానని చెప్పేసి అన్నాను. తర్వాత ఈ కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయింది. ఏదో ఒక రోజు నాకు సార్ టైం తీసుకుని ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తాను అంతే. తప్పకుండా. అది సో ఆవిడ ఏ విధంగా అయితే కోరుకున్నారో మేడం, దానికి తగ్గట్టుగానే మీరు ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అని నెరవేరాలో మనస్ఫూర్తిగా అయిపోద్దండి, 100% అయిపోద్ది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.